హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి క్రియేషన్స్. ఈరోజు మీకు ఈ వీడియోలో అవిసె గింజలు మరియు గోంతో హెల్తీయెస్ట్ లడ్డు రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా ఒక కప్పు అవిసె గింజలను తీసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఈ అవిసె గింజల్లో ఉండే ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఇవి చర్మానికి మరియు మన జుట్టుకు ఎంతో మేలు చేస్తాయి. అంతేకాకుండా ఇవి వెయిట్ లాస్ విషయంలో కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. ఆయుర్వేదం ప్రకారం పోషకాహార లోపం, కీళ్ళ నొప్పులు, ఎముకలు, బలహీనత, పీరియడ్ సమస్యలు ఉన్నవారు ఈ ఫ్లాక్స్ సీడ్స్ను తమ ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఇలాంటి సమస్యలకన్నిటికీ దూరంగా ఉండగలుగుతారు. ఇలా చిటపటమని వేగిన తర్వాత వాటిని పక్కకు తీసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్లో ఒక కప్పు మకానా వేసి వాటిని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. అండ్ ఈ మకానాలో ప్రోటీన్, ఫైబర్ ఇవే కాకుండా మెగ్నీషియం, కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్ ఇవి ఉండటం వల్ల ఎముకలు దృఢంగా గట్టిగా ఉండడానికి ఉపయోగపడతాయి. అండ్ ఇలా వేయించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ యాడ్ చేసుకొని కాజు అండ్ బాదం పప్పులను కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. అండ్ ఈ లడ్డు ప్రిపరేషన్లో మనం డ్రై ఫ్రూట్స్, సీడ్స్ యూజ్ చేస్తున్నాం కదా, సో వాటి వల్ల దేనికి ఉపయోగం అని తెలుసుకొని చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ అదే ప్యాన్లో ఒక హాఫ్ కప్పు గోందు వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. అండ్ ఈ గోందు గురించి చాలామందికి తెలియకపోవచ్చు, నాకు కూడా తెలియదు, నేనైతే రీసెంట్గా అయితే తెలుసుకున్నాను. అండ్ ఈ గోందు వల్ల కూడా చాలా అంటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అండ్ దీన్ని తీసుకోవడం ద్వారా శరీరంలో వేడి ఉత్పత్తి అయ్యి శరీరాన్ని వెచ్చగా అయితే ఉంచుతుంది. అండ్ దీన్ని శీతాకాలపు ఎనర్జీ బూస్టర్గా అయితే పిలుస్తారు. అండ్ నెక్స్ట్ అదే ప్యాన్లో ఒక హాఫ్ కప్పు కొబ్బరి తురుమును కూడా వేసుకొని లైట్గా వేయించేసుకొని పక్కకు తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ యాడ్ చేసుకొని ఖర్జూర ముక్కలని సీడ్స్ తీసేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇక్కడ నేను ఒక 10 ఖర్జూర దాకా అయితే తీసుకున్నాను. అండ్ వీటిని మనం గీలో డీప్ ఫ్రై చేస్తే వాటి టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ వాటర్ మిలన్ సీడ్స్ కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకొని పక్కన తీసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనము లడ్డు ప్రిపరేషన్ ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో అవిసె గింజలు, కొబ్బరి తురుము అండ్ గోందును కూడా యాడ్ చేసుకొని మంచిగా అయితే మిక్సీ పట్టుకోవాలి. అండ్ వీటిని మిక్సీ పట్టేటప్పుడు మనం అవి చల్లారిన తర్వాత అయితే మిక్సీ పట్టేసుకోవాలి, లేదంటే అవంతా పేస్ట్ లాగా అయిపోతాయి. ఇవి మిక్సీ పట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ మిగతా వాటిని కూడా అదేవిధంగా మిక్సీ చేసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి. అండ్ ఈ లడ్డూలు వచ్చేసి మనకు 2-3 వీక్స్ దాకా అయితే నిల్వ ఉంటాయి. నెక్స్ట్ మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఖర్జూరాలను కూడా మెత్తటి పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి. నెక్స్ట్ నేను కొంచెం స్వీట్నెస్ కోసం ఒక కప్పు బెల్లం తురుము అయితే తీసుకున్నాను. వీడియోలో చూపించిన కప్పు కొలతతో బెల్లం తురుము అయితే తీసుకున్నాను. అండ్ అలాగే వాటర్ మిలన్ సీడ్స్ కూడా యాడ్ చేసుకొని అవన్నీ కలిసే విధంగా ఒకసారి కలుపుకొని కొంచెం గీ యాడ్ చేసుకుంటూ లడ్డూలాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదా, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న హెల్తీయెస్ట్ అవిసె గింజలు అండ్ మకానా అండ్ గోంతో లడ్డు ప్రిపరేషన్ ఎలా ఉందో చిన్న కామెంట్ చేయండి. అండ్ మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.